బిగ్ బాస్లో ఈ వీక్ ఫ్యామిలీ వీక్ కదా. ఈ వీక్ తర్వాత నుంచి ఎట్లుంటుందో తెలుసా? ఈ వీక్ నుంచి ఒక లెక్క, నెక్స్ట్ వీక్ నుంచి ఒక లెక్క లాగా ఉంటుంది. ఎందుకంటే అందరు వచ్చిన ప్రతి ఒక్క ఫ్యామిలీ గ్రూప్ గేమ్ ఆడకు, ఇంకా ఇంప్రూవ్ చేసుకోండి గేమ్ అనే చెప్పి వెళ్తున్నారు. నిజంగా ఈ వీక్ తర్వాత నుంచి నెక్స్ట్ వీక్ మాత్రం ఇండివిజువల్గా ఆడతారు. గేమ్ మొత్తం మారిపోతుంది. ఇంతకుముందులాగా గ్రూప్ గేమ్ మాత్రం 100% ఉండదు అనిపిస్తుంది నాకైతే. చూద్దాము ఏం జరుగుతుందో. అయితే నబిల్ వాళ్ళ మదర్ అయితే ఫస్ట్ వచ్చిండే కదా, ఆమె అందరి గురించి పాజిటివ్గా మాట్లాడింది. నబిల్కి కప్పు కొట్టాలి, ఇంకా బాగా ఆడు అని చెప్పేసి ఎంకరేజ్ చేసి అయితే వెళ్ళింది అనమాట. ఆమె చాలా కామ్గా, చాలా సాఫ్ట్గా, చాలా బాగా అనిపించింది వాళ్ళ మదర్. దాని తర్వాత రోహిణి వాళ్ళ మదర్ వచ్చిండే. రోహిణి వాళ్ళ మదర్ కూడా కామెడీ వేగా అందరితోని మంచిగా మాట్లాడింది. గౌతమ్తో కూడా కామెడీ చేయడం అదంతా బాగా అనిపించింది. రోహిణి కూడా అందరితో మంచిగా రిసీవ్ చేసుకొని వాళ్ళ మదర్ గురించి అంతా బాగా అనిపించింది అదంతా. ఇంకా దాని తర్వాత యష్మి వాళ్ళ ఫాదర్ వచ్చిండే. యష్మి వాళ్ళ ఫాదర్ యష్మికి మాత్రం సూపర్ హింట్స్ ఇచ్చిండు అనిపించింది నాకు. ఎందుకు తెలుసా? నువ్వు బ్యాడ్గా పోర్ట్రేట్ అవుతున్నావు, గ్రూప్ గేమ్ ఆడకు, నామినేషన్స్ డిస్కస్ చేయకు అని ఓపెన్గా చెప్పిండు. ఇవి గనక ఆమె చేసింది అనుకోండి, ఇండివిజువల్ గేమ్ ఇది కనిపించట్లేదు, నువ్వు గ్రూప్ గేమ్ ఆడుతున్నావు అని చెప్పిండు. ఇది గనక ఆమె మాత్రం కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా టాప్ 3లో ఉండడం మాత్రం ఖాయం. ఎందుకంటే ఆమె చాలా బాగా టాస్క్లు ఆడుతుంది, చాలా బాగుంటుంది. కాకపోతే ఆమె గ్రూప్ గేమ్ ఒకటి ఆడుతుంది, అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకుంటుంది. కాబట్టి ఆమె డౌన్ఫాల్ అనేది ఉందన్నమాట. కరెక్ట్ చెప్పింది అనిపించింది అదైతే యష్మి వాళ్ళ ఫాదర్. దాని నెక్స్ట్ డే నిఖిల్ వాళ్ళ మదర్ వచ్చింది కదా, ఆమె కూడా అందరితో చాలా బాగా మాట్లాడింది. కాకపోతే కొంతమందితో కొంచెం క్లోజ్గా మాట్లాడినట్టు అనిపించింది. ఇంకా దాని తర్వాత అయితే నిఖిల్కి అన్ని పాజిటివ్ హింట్స్ అయితే ఇయ్యలేదు. అట్లా ఇచ్చిందని అయితే నేను చెప్పను. ఎందుకంటే గౌతమ్ గురించి చెప్పడం మాత్రం ఖచ్చితంగా నిఖిల్ గది నెగిటివ్గా కావచ్చు. ఎందుకు అంటే ఇప్పుడు నిఖిల్ గౌతమ్ గురించి చెప్పినందుకు అతను నెక్స్ట్ వీక్ నుంచి ఎట్లా ఆడతాడో తెలియదు, అసలు గౌతమ్తో ఎట్లుంటాడో తెలియదు. ఒకవేళ ఫ్రెండ్లీగా ఉందనుకోండి, ఖచ్చితంగా మొత్తం ఓటింగ్ అనేది మొత్తం మారిపోతుంది. ఇంకా కానీ నిఖిల్కి పాజిటివ్ అవుతుంది అని అయితే కాదు, అది నెగిటివ్ అవుతుందని కూడా కాదు, కానీ చేంజ్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఇదైతే నెగిటివ్ అనిపించింది గౌతమ్ గురించి చెప్పడం. ప్రేరణతో ఉండకు, యష్మితో ఉండకు, గ్రూప్ గేమ్ ఆడకు, ఇవన్నీ ఓకే. ఎందుకంటే నిఖిల్కి ఇవన్నీ డౌన్ఫాల్ లాగా మారుతున్నాయి కాబట్టి ఇవన్నీ చెప్పింది అంటే మాత్రం ఓకే, 100% ఇవైతే కరెక్టే చెప్పింది అని అనుకుంటున్నాను నేను. దాని తర్వాత నైట్ అనుజ వచ్చింది కదా, అవినాష్ వాళ్ళ వైఫ్. అవినాష్ వాళ్ళ వైఫ్ వచ్చినప్పుడు చేసిన కామెడీ బాగా అనిపించింది నాకు, చాలా బాగుండే. నవ్వుకోలేక నేనైతే చచ్చిపోయినా, అంత మంచిగా అనిపించింది. వాళ్ళిద్దరికి ఒక స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చిండే కదా, లైట్స్తోని డిన్నర్ చేసి, అది చాలా బాగుండే. అది కూడా నాకైతే చాలా బాగా అనిపించింది వాళ్ళిద్దరు కాంబినేషన్. ఇంకా ఈ వీక్లో అయితే హైయెస్ట్ ఓటింగ్లో ఉన్నది అయితే గౌతమ్, సెకండ్ అయితే యష్మి. నిఖిల్ ఓట్స్ అన్నీ యష్మికి పడుతున్నాయి. నాకైతే అదే అనిపించింది. ఎందుకంటే ఆమె లీస్ట్లో ఉండే పోయిన వీక్, ఈ వీక్ హైలో ఉందంటే నిఖిల్ నామినేషన్స్లో లేడు కాబట్టి ఆయనకు ఓట్ చేసే వాళ్ళందరూ ఆమెకి ఓట్ చేస్తున్నారని అర్థం. ఇంకా ఈ వీక్ మోస్ట్లీ పోతే అవినాష్ అయినా, విష్ణు అయినా, లేకపోతే నో ఎలిమినేషన్ కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఎవిక్షన్ షీల్డ్ యూజ్ చేయడం వల్ల నేను అనుకుంటున్నా. ఈ వీక్ చాలా బాగుంది. నెక్స్ట్ వీక్ నుంచి మాత్రం ఇట్లా అస్సలు ఉండదు. అందరు ఇండివిజువల్ గేమ్ ఆడుకుంటూ చాలా చేంజెస్ ఉంటాయి, చూస్తూనే ఉండండి. కానీ ఈ వీక్ మాత్రం చాలా ఫన్నీగా, చాలా ఇంట్రెస్టింగ్గా ఎప్పుడెప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్ వస్తుందా అని చూస్తూ ఉండాలనిపిస్తుంది నాకైతే. మరి మీకేమనిపిస్తుంది?